పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీల భరతం పట్టే దిశగా కేంద్రం దూకుడు పెంచింది. మొత్తం 18 లక్షల ఖాతాల్లోని 4,17,000 కోట్ల రూపాయలపై కన్నేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 13 లక్షల మందికి తాకీదులు పంపింది. మరో 10 లక్షల మంది వివరాలను పరిశీలిస్తోంది. మరోవైపు మార్చిలోగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేయాలని, ఆలస్యమైతే జరిమానా విధించాలని రెవెన్యూ శాఖ కేంద్రానికి ప్రతిపాదించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కిన వారితో పాటు వారికి సహకరించిన వారి లెక్కలు తేల్చేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంకుల్లో నగదు జమలకు సంబంధించి ఏకంగా 18 లక్షల అనుమానాస్పద ఖాతాదారులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి గుర్తించింది. అలా వివిధ బ్యాంకుల్లో 4,17,000 కోట్ల రూపాయల మేర జమ చేసినట్లు సిబిడిటి చైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ సుమారు 13 లక్షల మందికి ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా తాకీదులు పంపగా మిగిలిన 5 లక్షల మందికి నేడు నోటీసులను పంపనున్నట్లు సుశీల్ చంద్ర తెలిపారు. ఈ 18 లక్షల మంది వివరాలు కాకుండా మరో 10 లక్షల మందికి సంబంధించిన వివరాలు పరిశీలనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పన్ను ఎగవేతదారులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుమానాస్పద డిపాజిటర్లకు తాకీదుల్లో కొన్ని ప్రశ్నలు సంధించిన ఐటీ శాఖ ఈమెయిల్స్ అందుకున్న వారు 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని గడువు విధించింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ చేసిన నగదు వివరాలను ఆన్లైన్లో సరిచూసుకోవాలని ఆదాయపు పన్ను విభాగం వినియోగదారులను కోరింది. జమైన సొమ్ము వివరాలను వివిధ మార్గాల్లో సేకరించి విశ్లేషిస్తున్న ఐటీ శాఖ అదనపు సమాచారం ఇవ్వాలంటూ ఖాతాదారులను కోరుతోంది. సమాచారంలో తేడాలు రాకుండా ఉండేందుకు ఈ-వెరిఫై విధానంలో సరిపోల్చుకోవాలని సూచించింది. ఖాతాల్లో నగదు జమల సమాచారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పాన్ నంబర్తో దీన్ని సరిచూసుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను కార్యాలయానికి వెళ్లకుండానే నగదు జమ వివరాలను వెబ్సైట్లోనే వివరించేలా ఆ శాఖ చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో పన్ను మదింపును వేగవంతం చేయాల్సిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. మార్చి ముగిసే నాటికి పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. ఐటీ రిటర్న్స్, రివైజ్డ్ రిటర్న్స్ ప్రక్రియ మొత్తం మార్చి నాటికి పూర్తవ్వాలని ఆర్థిక బిల్లు 2017కు సంబంధించిన ఒక ఉత్తర్వులో రెవెన్యూ శాఖ పేర్కొంది. రిటర్న్స్ ఫైలింగ్లో ఆలస్యమైతే ఇందుకు కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. 5 లక్షల రూపాయలలోపు ఆదాయమైతే 1,000 రూపాయలు, ఆదాయం 5 లక్షలు దాటితే 5,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.